హాయ్ వ్యూయర్స్, దేవుని యొక్క ప్రజలు మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న సమయంలో మరి వారు మెల్లిమెల్లిగా పెరగడం చూసి అక్కడున్న రాజు వీరిని ఇంకా బానిసత్వంలోకి తీసుకెళ్ళాలి అని చెప్పి వారి మీద పని ఒత్తిడి అనేది పెంచడం జరుగుతుంది. వాళ్ళు ఎంత ఒత్తిడి పెంచినప్పటికీ కూడా వారి యొక్క సంఖ్యలో అధికంగా పెరుగుతూ ఉంటారు. అయితే ఏంటంటే ఇక్కడ ఐగుప్తులకి ఒక కొడుకు పుడితే అక్కడ ఇజ్రాయేలీలకి 3 లేదా 4 పుడుతున్నారు అంట. అయితే అది మరి అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానము. అయితే ఆ రాజు ఏం చేశాడంట, చూసి మరి మంత్రసానులు అంటే డెలివరీ చేసే నర్సెస్ ఉంటారు కదా, ఇశ్రాయేలీల్లో ఎవరికైనా సరే డెలివరీ అప్పుడు కొడుకు పుడితే, కూతురు పుడితే ఓకే, కొడుకు పుడితే మట్టుకు ఆ కొడుకుని వెంటనే చంపేసేయండి అని చెప్పేసి మరి పుట్టిన పిల్లలందరినీ చంపించేస్తాడు. తర్వాత మరి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మరి ఒక తల్లి ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. మరి ఆమె ఎవరి సహాయం లేకుండా మరి కొడుకుని కని, ఏ మంత్రసాని సహాయం లేకుండా కొడుకుని కని ఆ కొడుకుని కొద్ది రోజులు దాపెడుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. సరే అని చెప్పేసి దాపెట్టిన తర్వాత మరి కొన్ని రోజులకి నదిలో వదిలేస్తే ఆ రాజు యొక్క కుమార్తె అతన్ని దత్తత తీసుకుంటుంది. అయ్యో ఎవరో వదిలేశారు, నేను ఇతన్ని పెంచుకుంటానని చెప్పేసి. అయితే ఏంటంటే దేవుని యొక్క పిల్లలను మరి దేవుని యొక్క ప్రజలను ఎంతో గొప్ప వేదనతో వేధించడం అనేది జరిగింది. మరి ఫరో ఆ ఐగుప్తు రాజు తొలిచూలు పిల్లల్ని చంపడం అనేది జరిగింది. గొప్ప రోదన ఆ దేశంలో జరుగుతుంది. వాళ్ళు ఏం చేయాలి, ఇంకా నిస్సహాయ స్థితిలో వారు ఏడ్చినప్పుడు అంట వారి యొక్క ఆవేదన, వారి యొక్క రోదన దేవుడు విని అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని మరి ఏ బిడ్డనైతే మరి ఆ తల్లి వదిలేసిందో పెద్ద అయిన తర్వాత మరి ముసలాడు అయిన తర్వాత అదే బిడ్డ మరి మోషే ఆ యొక్క ఐగుప్తుకి పంపబడి విడుదల అనేది చేయడం జరిగింది. అయితే ఏం జరుగుతుంది అంటే అక్కడ ఫరో ఎంతటికి ఒప్పుకోడు. ప్రజల్ని పంపాలంటే ఎంతటికి నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అంటాడు. అయితే ఎన్నో అద్భుతాలు చేసి ఎంతో ఇబ్బంది పెట్టిన తర్వాత దేవుడు ఒక నిర్ణయానికి వస్తాడు. ఏమంటాడంటే మరి మోషేతో చెప్పమంటాడు, ఈ ప్రజలకి చెప్పు, ఒక పస్కా బలి, ఒక గొర్రెపిల్లను చంపి మరి మీరు ఆ గొర్రెపిల్లను వండుకొని తినండి. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును మరి మీరు పండుకునేటప్పుడు రాత్రి డోర్స్కి నిలువున అడ్డంగా మరి పెట్టి పడుకోండి అని అంటాడు. ఎందుకు అంటే యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకొమ్ము మీద 2 నిలువు కొమ్ములు మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క రక్తాన్ని చూసంట మరి మరణదూత దాటిపోతుందంట. సహోదరుడు సహోదరి, దేవుడు మరి సంహారకుని చొరనీయనంత రక్షణ ఇవ్వగలడా? ఇవ్వగలడు. మరి ఏంటి ఈ శత్రువు అయితే మరి వాళ్ళని వధిస్తున్నాడు, మరి ఏ శత్రువు అయితే వాళ్ళని చంపుతున్నాడో అదే శత్రువుకి మరణాన్ని సైతము పంపగల సామర్థ్యము గల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన తలుచుకుంటే ఏ మరణం అయితే మరి అందరినీ వేధిస్తుందో భయపడుతుందో అదే మరణము నీ కొరకు పోరాడేటట్టు చేయగలడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సంహారకుడు సంహారకుడు మీ ఇండ్లలోనికి చొరనీయాడంట. హల్లెలూయా. అయితే వాళ్ళు అలా విధంగా చేస్తారు. మరి ఆ గొర్రెపిల్లని తిని ఆ రక్తాన్ని మరి గొర్రెపిల్లని వండుకొని ఆ రక్తాన్ని అక్కడ డోర్స్కి రాసినప్పుడు ఆ సంహారకుడు రాత్రి వెళ్ళి ఏం చేస్తాడు చూడండి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్లల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. ఏంటంట, సింహాసనం మీద ఉన్న రాజు దగ్గర నుంచి, జైల్లో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఆఖరికి పశువుల్లో ఉండే ఫస్ట్ బార్న్ కూడా చనిపోయారంట. మహారోదన అనేది ఆ దేశంలో కనబడింది. ఏంటంటే ఈ యొక్క మరణదూత, దేవుడు పంపించిన మరణదూత ఏం చేశాడు, అందరినీ హతం చేశాడు. సహోదరుడు, ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క ప్రజల ఆవేదన. మరి దేవుని యొక్క ప్రజలు ఎంతో బాధపడ్డారు, మరి ఎంతో ఆవేదనకు గురయ్యారు, మరి ఎంతో అణిచివేతకు గురయ్యారు. తర్వాత దేవుడు ఏం చేశాడు, ఆయన యొక్క గొర్రెపిల్ల వద్ద మరి ఇప్పటికీ పస్కా బలి పండుగ మరి యూదులను జరుపుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు
మరి ఆ పస్కా బలిని ఎప్పుడైతే మరి వండుకొని తిన్నారో ఆ రోజు తొలిచూలు పిల్లల ఐగుప్తులో అంతమంది చనిపోయిన తర్వాత ఇక ఫరో అనుకుంటాడు, వీళ్ళని నేను వేధించాలు, నేను ఇంకా వేధించదలుచుకోలేదు, వీళ్ళని పంపివేసేయండి అని చెప్పి పంపివేస్తాడు. ఎలా ఒక మరణదూత, దేవుడే ఎవరిని వాడాడు? ఒక మరణదూత, ఒక్క దూత. సహోదరుడు సహోదరి, మరి మన జీవితంలో కూడా ఒక గొర్రెపిల్ల వధింపబడింది. ఏంటి? యేసు ప్రభువారు అనే గొర్రెపిల్ల వధింపబడ్డాడు మన నిమిత్తము. ఆయన మరణముతోనే జయించాడంట. హల్లెలూయ. అందుకని ఉంటుంది, మరణమా నీ ముల్లెక్కడా అని చెప్పేసి. నీ జీవితంలో ఏ కష్టం గుండా పోతున్నావు, నిన్నే విధంగా వేధిస్తుంది, నిన్నే శోధిస్తుంది. ఒకటి నేను నీకు చెప్పదలుచుకునేది ఏంటంటే, మరణాన్ని జయించిన రక్షకుడు మనకున్నాడు. హల్లెలూయ. మరణాన్ని సంహరించిన యేసయ్య మనతో ఉన్నాడు. హల్లెలూయ. మరి నువ్వు మరణ భయంతో ఉన్నావా? ఈ యేసు అనే గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయనే నీకు కాపలాగా ఉన్నాడు. ఈ యేసు మరణాన్ని జయించాడు కాబట్టి మరి ఏ మరణం అయితే నేను భయపడుతుందో అదే మరణం నీకు కాపలాగా ఉండి నిన్ను కాపాడుతాడు. హల్లెలూయ. సహోదరుడు సహోదరి, మరి నేను చెప్పదలుచుకుంది ఒకటి, విశ్వాసములో మరి ఎంతోమంది స్త్రీలు తన మరణించిన పాత్రల్ని పొందుకున్నారంట. మరి మనం చూసినట్లయితే యేసుప్రభు ఎంతోమంది చనిపోయిన వాళ్ళని లేపుతాడు. లాజరస్ని 4 రోజుల తర్వాత లేపుతాడు. సో ఈ మరణానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మరణాన్ని జయించిన క్రీస్తు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా.